So many conglomeration, hybrid, and thereby the church is succumbed to problems. కాబట్టి అందుచేతే మనం ఏం చేస్తూ ఉంటారంటే ప్రజలు అనేక మంది అంత ఒక గుంపుగా మనం చేస్తామని ఆ కులానికి చెందినటువంటి వారు ఒకరని ఆ ప్రాంతానికి చెందినటువంటి వారు అనేసి ఒక గుంపుగా అందరినీ కూడా చేసి చివరికి No, we say, brother, he is important and she is also important. కాబట్టి ఏం చెప్తానంటే బ్రదర్ ఆయన ప్రాముఖ్యమే ఈమె ప్రాముఖ్యమే, So we cannot miss them. కాబట్టి వాళ్ళు లేకుంటే బాగుండదు. They all should be in the list, brother. బ్రదర్ అందరు లిస్ట్ లో ఉండాలి బ్రదర్, Otherwise we cannot accept that list. లేకపోతే ఆ లిస్ట్ అంగీకరించము. But here only one is there. అయితే ఇక్కడ ఒకరే ఉన్నారు. Just to pronounce Joshua will take charge of the Moses ministry. కాబట్టి కేవలం ప్రకటన జరిగిందంటే మోషే పరిచర్య యెహోషువ వహిస్తాడు, తీసుకుంటాడని. There was utter silence. అక్కడ పూర్తి నిశ్శబ్దం. Why this is not happening across our assemblies today? ఎందుకని ఇదే సంగతి నేటి దినాల్లో మన సమాజాల్లో జరగట్లేదు? We may not have leaders like Moses, మోషే లాంటి నాయకులు మనకు లేరు, but we may not have leaders like Joshua. యెహోషువ లాంటి నాయకులు మనకు But లేకపోవచ్చు. we have same God, God of Moses, God of Joshua is still alive. అయితే అదే మోషే దేవుడు యెహోషువ దేవుడు ఇంకా సజీవుడై ఉన్నాడు. The Bible says Jesus Christ same yesterday, today and forevermore. బైబిల్లో రాయబడింది కదా, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. Don't try to open up your mouth for every single reason, although it is not valid. కాబట్టి అది ఒకవేళ చలినా చల్లకపోయినా ప్రతి సంగతిలో కూడా నోరు తెరిచి మాట్లాడే దాని కొరకు ప్రయత్నించకూడదు. Nowadays believers mouth is bigger than their heart. కాబట్టి ఈ దినాల్లో చూసినప్పుడు విశ్వాసుల యొక్క నోరులు వాళ్ళ హృదయాల కంటే పెద్దవైపోయాయి. Hrudayam is very small, heart is so big. Hrudayam is very small, mouth is so big. హృదయం చూస్తే ఎంతో సంకుచితంగా ఉంది, నోరు చేస్తే చాలా పెద్దది. Every time, no brother, that brother is not good, this sister is not good, that servant of God is not good, this elder is not good, that is not good, then who is good? Are you good? కాబట్టి మాట్లాడితే వారు ఏమంటారంటే బ్రదర్ ఆ సహోదరుడు మంచోడు కాదండి, ఈ సహోదరి మంచిది కాదు, ఆ సేవకుడు మంచోడు కాదు, ఈ పెద్ద మంచోడు కాదు. అది ఎవరు మంచోళ్ళు? మీరే మంచోళ్ళా? మంచి కాకపోతే God will remove him. కాబట్టి ఆయన మంచి వాళ్ళు కాకపోతే దేవుడు తొలగిస్తాడు వాళ్ళు. But as long as God has placed some XYZ, అయితే దేవుడు ఒక ఫలానా వ్యక్తిని ఆయన నిలిపినప్పుడు, if only we obey like people of Israel, ఇశ్రాయేలు ప్రజలు లోబడినట్లుగా మనం then we లోబడినట్లయితే will see the miracles that are documented in the book of Joshua. అలాంటప్పుడు అలాంటి సందర్భములో యెహోషువలో జరిగినటువంటి అద్భుత కార్యాలు మన మధ్యలో జరుగుతాయి. Why Jordan is not standing still? ఎందుకని దినాల్లో యోర్దాన్ అలాగే నిలబడి లేకపోతుంది? Why Jericho is not conquered? ఎందుకని ఎరికో జయించబడలేకపోతుంది? Why other enemies are not defeated by us? ఎందుకని మిగిలినటువంటి శత్రువులను మనం జయించలేకపోతున్నాం? Instead we are defeated by them. ఎందుకని దానికి భిన్నంగా వారి చేత మనం Why ఓడిపోతున్నాం? we cannot say like Joshua, as for me and my house we will serve the Lord? It doesn't say that we will rule the people. కాబట్టి ఎందుకని మనము యెహోషువ వలె చెప్పలేకపోతున్నాము? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదామన్నాడు కానీ నేను నా ఇంటి వారును దేవుని ప్రజల్ని ఏల్తామని అనలేదు ఆయన. He was the servant of the Lord. ఆయన దేవుని దాసుడు. He knows that he is called for the service. ఆయన సేవ కొరకు పిలువబడ్డాడు. So he was willing to serve the Lord not only in the chapter 1 but in chapter 24 at the time of his death. కాబట్టి ఆయన కేవలము యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయంలో మాత్రమే కాదు 24వ అధ్యాయం మరణ సమయంలో కూడా దేవుని సేవించడానికి తీర్మానించాడు. So many times at the beginning of leadership we are so humble and spiritual. చాలా పర్యాయాలు నాయకత్వం మనకి ఇచ్చినప్పుడు ఆరంభ దినాల్లో చాలా దీనంగా ఉంటాం, చాలా ఆత్మీయంగా కనబడతాం. But as the days pass by, అయితే దినాలు గడుస్తున్నా కొద్దీ we become hardcore carnal, మనం చాలా కఠినమైన హృదయం కలిగిన వారం అవుతాం. and we say that nobody is there to question me, whatever I said just obey. కాబట్టి దాని తర్వాత ఇంకేమైపోతాం, ఇలా అవుతామంటే ఎవరు నన్ను ప్రశ్న అడగకూడదు, నేను చెప్పింది చేయాలంటారు అంతే. But Joshua was not like that. అది యెహోషువ లాగా లేడు. The Bible says that he summoned the people of Israel. బైబిల్లో రాయబడింది కదా, ఆయన ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలువనంపించాడు. సమకూర్చి సమకూర్చి సమకూర్చి, every time he says. కాబట్టి ఆయన సమకూర్చి అనేటువంటి మాట ప్రతిసారి మనం He గమనిస్తాం. cannot do like that. ఆయన అలా చేయలేదు. చేయవలసిన అవసరం లేదు. He చేయవలసిన need అవసరం not లేదు. do that. ఆయన చేయాల్సిన పని లేదు But he ఆయనకి. was willing to be associated with the people. అయితే ప్రజలతో తను కలిసి ఉండే దాని కొరకు ఇష్టపడ్డాడు.
If the people are not there, no leader is there. ఒకవేళ ప్రజలే లేనట్లయితే నాయకుడు లేడు. ఇప్పుడు మేమే లేకపోతే నాయకులు ఎక్కడా? కాబట్టి మేము లేకపోతే నాయకులు ఎక్కడ అంటారు. University usually they say that if students are not there, no administration, no teacher is required. కాబట్టి మామూలుగా మీకు తెలుసు కదా, ఒకవేళ విద్యార్థులు లేకపోతే ఏమాత్రం యాజమానం ఉండదు, టీచర్లు అవసరం లేదు, ఏ పని అవసరం ఉండదు అక్కడ. And you know that in Telugu speaking states there are some schools where there are very least number of students enrolled. కాబట్టి మీకు తెలుసు, మీకు కొన్ని తెలుగు రాష్ట్రాల్లో చూసినప్పుడు చాలా తక్కువ విద్యార్థులు కలిగినటువంటి కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయి. What happened to that schools? ఆ స్కూళ్ళకు ఏం జరిగింది? ఏమైంది వాటికి? Closed, మూతవేయబడ్డాయి, merged, అవి వేరే వాటితో and the కలిపేశారు. teacher is shifted to some other place. ఆ టీచర్ మరొక స్థలానికి బదిలీ చేశారు. Why was teacher there? ఎందుకు ఆ టీచర్ అక్కడ ఉన్నారు? Because they expected that there will be students. ఎందుకంటే అక్కడ విద్యార్థులు ఉంటారు అని అనుకున్నారు. As long as students are not there, అయితే అక్కడికి వెళ్ళాక విద్యార్థులు లేరు so కాబట్టి teacher is shifted. కాబట్టి ఏం చేశారు, ఈ యొక్క ఉపాధ్యాయుడు లేక టీచర్ ని వేరే స్థలానికి బదిలీ చేశారు. We are here because you are here. మేము ఇక్కడ ఉన్నామంటే మీరు ఉన్నారు కాబట్టి. If you are not here, we cannot be here. మీరు కానీ ఇక్కడ లేనట్లయితే మేము ఇక్కడ ఉండం. So who will listen to us if only we speak? If you are not here, only you two will record. కాబట్టి ఒకవేళ మీరే లేనట్లయితే మేము ఇలా వాక్యం చెప్తే ఎవరు వింటారు? కేవలం యూట్యూబ్ లో రికార్డ్ అవుతుంది అంతే. So you are vital. కాబట్టి మీరు చాలా You are necessary. మీరు అవసరము. You are precious. మీరు అమూల్యమైన You వారు. are important. మీరు ప్రాముఖ్యమైన వారు. ఏం చేయదమ్మా, అట్లాంటివన్నీ వస్తుంటాయి. లూకా 10:19 ఏది ఎంత మాత్రం నథింగ్ షల్ హార్మ్ యూ నో వే. పిల్లలు ఎవరన్నది పట్టుకోండి. ఎవరు లేరు? బయాలజీ స్టూడెంట్స్, నో బయాలజీ. నాప్కిన్ పోయిందే. థ్యాంక్ యూ. So God needs people first. కాబట్టి దేవునికి ప్రజలు మొదట అవసరము, Then later the leadership. దాని తర్వాత నాయకత్వం. If only the people are there, so he wants the leadership. కాబట్టి అక్కడ మొదట ప్రజలు ఉంటే గాని తర్వాత నాయకుడు ఎవరనే ప్రశ్న వస్తుంది So కదా. leader is for the people. కాబట్టి నాయకుడు ప్రజల కొరకు. Joshua was such a leader. యెహోషువ అలాంటి నాయకుడు. He was a new leader. ఆయన క్రొత్త నాయకుడు. Lot of challenges were before him. ఆయన ఎదుట అనేక సవాళ్లు ఉన్నాయి. He was not sure how he is going to deal with all the challenges that are ahead of him. ఆయన ఎదుట ఉన్నటువంటి సవాళ్ళన్నిటిని కూడా ఆయన ఎలా ఎదుర్కొంటాడు అనేటువంటిది ఆయనకు తెలియదు. But the other reason as to why we see in chapter 1, God encourages him. I am the God of Moses and I will be with you. బహుశా ఆ కారణాన్ని బట్టే మొదటి అధ్యాయంలో దేవుడు యెహోషువను ధైర్యపరుస్తూ నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకును తోడై ఉంటాను అని చెప్పాడు. Do you know how many times this word be of good courage or be of strong strength అనే మాట, how many times it's written? కాబట్టి ఎన్ని పర్యాయాలు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడక Meet Super Money, the no nonsense UPI app. No coupons nonsense, no scratch. In chapter 1, మొదటి at అధ్యాయంలో least in page number 1 in Telugu Bible, 4 times it's written. కాబట్టి తెలుగు బైబిల్లో చూసినప్పుడు మొదటి పేజీలో 4 పర్యాయాలు 4 సార్లు రాయబడింది. Who needs ధైర్యము? ఎవరికి ధైర్యం అవసరం? Joshua. యెహోషువకి. Joshua is not a simple person like you and I. యెహోషువ నీలాంటి నాలాంటి A సామాన్యుడు కాదు. person who commanded the moon and the sun. సూర్య చంద్రుణ్ణి ఆజ్ఞాపించినటువంటి మనుషుడు. Does he need courage then? చూడండి, అలాంటి మనుషునికి ధైర్యం అవసరమా? If only a person like Joshua needs courage, యెహోషువ లాంటి మనుషుడికి ధైర్యం అవసరం అవుతే how much more we need courage? మనలాంటి వాళ్ళకి ఎంత ఎక్కువ ధైర్యం అవసరం? Perhaps we need to dip deep into the sea of courage every time. కాబట్టి బహుశా మన విషయానికి వచ్చినప్పుడు ధైర్యం అనేటువంటి సముద్రంలో లోతుగా ఈదాల్సిన అవసరం ఉంటుంది. The God who was with Joshua is same with us even today as well. అయితే యెహోషువ దేవుడు నేటి దినాన్న కూడా సమానమైన విధానంలో నేడు మనతో ఉన్నాడు ఆయన. If only it is tough for us to follow some leader, కాబట్టి ఒక నాయకుని వెంబడించడం ఒకవేళ మనకు కష్టం అయినట్లయితే then how can God shoulder the responsibility of leadership? అలాంటప్పుడు దేవుడు ఎలాగా నాయకత్వానికి సంబంధించిన బాధ్యతలు ఆయన A నడిపించగలుగుతాడు? person who is not obedient to the delegated authority can never entitled to command obedience. ఏ వ్యక్తి అయితే చూడండి దైవికమైన దేవుడు నియమించినటువంటి అధికారానికి లోబడ్డో అలాంటి వ్యక్తి ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి ఆజ్ఞాపించలేడు.
His agna will not have any effect. ఆయన ఆజ్ఞాపించినప్పుడు దానివల్ల ఎలాంటి ప్రతిఫలం A ఉండదు. leader is one who always associated with the people. కాబట్టి నాయకుడు అయినటువంటి వాడు ఎవడంటే ఎల్లప్పుడూ ప్రజలతో కలిసి ఉండేవాడు. That's the reason as to why politicians usually be with people at least during election times. ఆ కారణం చేతే కావచ్చు రాజకీయ నాయకులు ప్రజలతో కలిసి ఉంటారు కనీసం ఎన్నికల సమయంలో. టీ తాగుతారు, మొక్కుతారు, భోజనం చేస్తారు, డూ లాట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అట్లీస్ట్ డ్యూరింగ్ ద ఎలక్షన్. ఆ ఎన్నికల సమయంలో వారితో కలిసి టీ తాగుతారు, భోజనం చేస్తారు, వారితో కలిసి వారి ఇంటికి వస్తారు, చాలా సంగతులు చేస్తారు. బట్ సో మెనీ టైమ్స్ వీ లీడర్షిప్ డు నాట్ డూ దట్. అయితే చాలా పర్యాయాలు మనము నాయకులు కన్నటువంటి వాళ్ళమే ఆత్మీయంగా We చేయాలి. make a line of separation. మనము ప్రజల నుంచి వేరుగా గీత గీసుకుంటాం. That is not biblical anyway. అది ఏమాత్రము బైబిల్ సంబంధమైనది కాదు. Joshua is not model for that such sort of leadership. చూడండి యెహోషువ ఆ రకమైనటువంటి నాయకత్వానికి మాదిరి కాదండి. Joshua is a model for a true spiritual divine celestial leadership. కాబట్టి యెహోషువను నిజంగా చూసినప్పుడు నిజమైనటువంటి పర సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి నాయకుడిగా ఒక మాదిరిగా ఉన్నాడు ఆయన. Leadership is entitled not to execute the authority but to serve the people to the core. నాయకుడు అనేటువంటి వాడు ప్రజల మీద అధికారం చలాయించడం కాదు కానీ 100% ప్రజల్ని సేవించేవాడు ఉండాలి. This is what we see in the New Testament, the leader of leaders. కాబట్టి ఇదే మనము క్రొత్త నిబంధనలో చూస్తాం. నాయకులందరికి పైగా ఉన్న నాయకుడు That is Jesus Christ. ఆయన యేసు ప్రభువారు. He said, I came into this world not to be served but to be ministered unto. ఆయన చెప్పాడు కదా, నేను పరిచయం చేయించుకునే దాని కొరకే లోకానికి రాలేదు కానీ పరిచయం చేసే దాని కొరకు వచ్చాను అని చెప్పాడు. So we are here to serve the people. కాబట్టి ప్రజలను సేవించడానికి మనం ఇక్కడ ఉన్నాం. So God requires leader like Moses in order to lead his people. కాబట్టి దేవుడు తన ప్రజల్ని నడిపించే దాని కొరకే మోషే లాంటి ఒక నాయకుడు ఆయనకు అవసరం. So we have a new leader in chapter 1 book of Joshua. కాబట్టి యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయంలో క్రొత్త నాయకుడును మనం చూస్తాం. And in chapter 2 we see new lady. రెండోదిగా మనము రెండవ అధ్యాయంలో చూస్తాం కదా, క్రొత్త స్త్రీని మనం చూస్తాం. She was never been into the congregation of the Israel. ఆమె ఇశ్రాయేలు సమాజంలో ఎప్పుడూ లేనటువంటి స్త్రీ. ఆమె Immediately she surfaced there. ఆమె ఉన్నట్టుండి ఆ దృశ్యంలో అగుపడుతుంది. Her name is called Rahab. ఆమె పేరు రాహాబు. She was a harlot by profession, but she has a faith in God. ఆమె వృత్తిరీత్యా వేశ్య అయినప్పుడు కూడా తర్వాత దేవుని యందు విశ్వాసము తాను నిలిపింది. We know the scarlet thread she put on to the windows has saved her and the family as well. మనందరికీ తెలుసు కదా, ఆమె తన యొక్క కిటికీ కట్టినటువంటి ఆ ఎర్రని దారము తనను తన యొక్క కుటుంబంని రక్షించింది. How beautiful it is if only the saved believers are able to bring the whole family into the saving knowledge of Jesus Christ, escaping the coming wrath. కాబట్టి ఒకవేళ విశ్వాసులైనటువంటి వారు తమ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా రాబోయేటువంటి ఉగ్రత నుంచి తప్పించి రక్షణ మారు మనసు అనుభవాలను నడిపించగలిగితే ఎంత రమ్యమైన దృశ్యం, దానికంటే వేరేది ఉండదు. Do you know the whole chapter 2 is allocated for that lady and her family story. అంటే తెలుసు కదా, ఆ యొక్క అధ్యాయం అంతా కూడా ఆ స్త్రీ కొరకు ఆమె కుటుంబం కొరకే దేవుడు కేటాయించాడు. Why the Holy Spirit has given utmost priority for a harlot whom we do not even give simple priority. కాబట్టి ఎందుకని దేవుని పరిశుద్ధాత్ముడు ఒక వేశ్య లాంటి ఒక స్త్రీకి అంత ప్రాముఖ్యత ఇచ్చాడు, మనం అయితే అలాంటి వారికి ఏమాత్రం కూడా విలువ ఇవ్వం కదా. This is also the story replicated in John chapter 4. We see the Samaritan woman. The whole chapter is allocated for her story. కాబట్టి ఇది కథ మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం కదా, సమరయ స్త్రీ విషయంలో అధ్యాయం అంతా ఆమెను గురించే రాయబడింది. This doesn't prompt us to continue in the sin, కాబట్టి ఇలా చెప్పినప్పుడు అలాగన పాపములో కొనసాగాలని చెప్పట్లేదు. but it encourages us, those who are in that deep sin also be fished out by Jesus Christ and the power of his cross. అయితే ఇది మళ్ళీ ప్రోత్సాహపరుస్తుంది ఏంటంటే అలాంటి లోతైన పాపాల్లోని కూరుకుపోయిన వారు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత పట్టబడినటువంటి వారి రక్షణలోనికి రాగలరు అనేటువంటి సత్యం. These 2 chapters are the tall chapters tells us that there is a hope for every person who is immersed in the sea of sin in this world, swimming in the sea of sin, swallowing the sin,
but still can be saved. కాబట్టి ఈ యొక్క 2 అధ్యాయాలు కూడా ఎంతో నిలబెట్టేది ఉదాహరణలుగా మనకున్న ఈ లోకంలో ఎలాంటి పాప సముద్రంలో ఈదుతూ పాపమును తింటూ తాగుతున్నటువంటి వాడు కూడా ఆయన ఈ ప్రభువారి యొక్క శక్తి చేత రక్షణలోనికి నడిపించగలడని. But now she has become part of the family of God. అయితే ఈ తర్వాత దేవుని యొక్క కుటుంబంలో సమాజంలో ఒక భాగం అయిపోయింది. Because her name is also mentioned in the genealogy in the New Testament. ఎందుకంటే ఆ క్రొత్త నిబంధనలో క్రీస్తు వంశావళిలో ఆమె పేరు రాయబడింది. And thirdly, we see in Joshua chapter 3, we have a new land. మూడోదిగా చూస్తాం యోషువ గ్రంథం 3వ అధ్యాయములో క్రొత్త భూమి. That is what the Lord has promised. కాబట్టి అదే దేవుడు వాగ్దానం చేశాడు. The land floweth with milk and honey. చూడండి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం. And the land for which they have waited more than 400 years. దాదాపు 400 సంవత్సరాలు పైబడి ఏ దేశం కొరకు ఏ భూమి కొరకు వారు ఎదురు చూశారు. It was a thrilling experience. కాబట్టి అది ఎంతో ఉత్సాహపరమైనటువంటి the parents or the forefathers haven't entered. The present generation has entered into this land. ఏదైతే ఏ భూమి ఏ దేశంలోనకైతే తమకున్న ముందున్న పితరులు కానీ వారికి ముందున్నటువంటి వారు ఎవరు కూడా ప్రవేశించలేని దానికి ఈ తరం వారు ప్రవేశిస్తున్నారు. Today we do not have this land in the form of a physical realm. ఈ దినాల్లో మనం చూసినప్పుడు భూమి అనేది మనకి భౌతికమైనటువంటి భూమి ఏం కనబడదు. But our Canaan is Jesus Christ himself. అయితే మన కనాను ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువే మన So కనాను. now we have entered into a person called Jesus Christ. కాబట్టి యేసు ప్రభు అనేటువంటి ఆయనలో మనం ఇప్పుడు He is ప్రవేశించాం. our inheritance. ఆయన మన స్వాస్థ్యం. We can claim every inheritance in him. మనము ఆయనలో ఉన్నటువంటి ప్రతి స్వాస్థ్యాన్ని He సంపాదించు. is our portion. ఆయనే మన భాగం. He is our enjoyment. ఆయనే మన ఆనందం. He is all in all for us. ఆయనే మనకు సర్వములో సర్వం. So that is what we see in the New Testament. కాబట్టి అదే క్రొత్త నిబంధనలో మనం చూస్తాం. Peter gives a sermon at a home called Cornelius, where he said, Acts chapter 10 verse 36, Jesus Christ the Lord of all. ఈ విషయాన్ని అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు కొర్నేలి అనేటువంటి ఆయన యొక్క ఇంటిలో అపోస్తలుడైనటువంటి పేతురు ఇలాగ అంటాడు, యేసు క్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు అంటాడు. In chapter 4 we see the new legacy. 4వ అధ్యాయంలో మనం చూస్తాం కదా క్రొత్త ఏమంటారు విడిచిపెట్టబడిన వెనక చరిత్ర. కొత్త చరిత్ర మనం చూస్తాం. దట్స్ రియలీ థ్రిల్లింగ్ యాజ్ వెల్. ద స్టోరీ నెవర్ హ్యాపెన్, బట్ ఇట్ హ్యాపెన్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద జాషువా అండ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ అట్ దట్ టైం. కాబట్టి అది ఎంతో ఉత్సాహకరమైనటువంటి అనుభవం. అది ఎన్నడూ జరగలేదు కానీ అదే నాన్న యోషువ ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో చోటు చేసుకుంది. So you are not here just to read the history. కాబట్టి చరిత్ర చదవటానికి మాత్రమే మనం ఇక్కడ లేము. But you are here to create the history. అయితే చరిత్ర సృష్టించడానికి మనం ఇక్కడ ఉన్నాం. How many in Jahrabad going to create the history for Jesus Christ? ఎంతమంది జహీరాబాద్లో ఉన్నటువంటి వారు యేసు ప్రభువారి నిమిత్తం చరిత్ర సృష్టించేవారు ఉన్నారు. God is not after a simple believer who comes, sits at his feet, listen and then goes and goes and goes. కాబట్టి యేసు ప్రభువారు వెదికేటువంటి మనుషులు ఓ సామాన్యమైనటువంటి విశ్వాసి వచ్చేసి అలా కూర్చొని పాదాల దగ్గర వాక్యం విని తర్వాత వెళ్ళిపోయేటువంటి వాళ్ళని వెదగట్లేదు ఆయన. God is not just satisfied saying that you have really great because you arranged a big convocation, many have came, you served day in and day out, you sacrificed, you toiled, you labored, you did so much. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా నువ్వు చాలా పరిశుద్ధ సమాజ గుడుగులకు లాగా వచ్చావు, నువ్వు హాజరయ్యావు, ప్రయాసపడ్డావు, త్యాగం చేసావు, పని చేసావు, చాలా గొప్ప సంగతి దాని కొరకైనా వెదకట్లేదు. But that's also necessary. ఇవన్నీ కూడా అవసరమే. Definitely will receive a pat on your back for one fine day. ఖచ్చితంగా ఒక దినాన్ని మీరు దీని కొరకైనటువంటి బహుమానాలు పొందుతారు. And he will say that, well done my dear servant. ఆయన చెప్తాడు కదా, బలా నమ్మకమైన నా మంచి దాసుడా అంటాడు. That's all appreciation waiting for us. ఇదంతా కూడా మన నిమిత్తమే మెప్పుకోలు ఎదురు చూస్తుంది. But what about the history? అయితే చరిత్ర విషయం ఏంటి? What we are going to do for Christ? క్రీస్తు నిమిత్తమై మనం ఏం చేయబోతున్నాం? What we live for the Lord in this world? లోకములో క్రీస్తు కొరకై మనం ఏమి విడిచి
వెళ్తాం. what the people would follow looking at us. మనను చూచినప్పుడు ప్రజలు ఏమి వెంబడిస్తారు? Do they follow Christ in us? మనలో ఉన్న క్రీస్తుని Or వెంబడిస్తున్నారా? do they follow the world in లేక us? మనలో ఉన్నటువంటి లోకాన్ని If వెంబడిస్తారా? the world is more dominating in us, మనలో లోకమే ఎక్కువగా కనబడితే people are impacted by that. మనలో ఉన్నటువంటి లోకం చేత ప్రజలు So ప్రభావితం they're చెందుతారు. saying, they say that, see that brother and that sister, lot of world, but they are also in the ministry. What is the use, brother? కాబట్టి వాళ్ళు చెప్తారు కదా, ఫలానా సహోదరుని చూడండి, సహోదరు చూడండి, వాళ్ళు పరిచర్యలో ఉన్నారు కానీ ఎప్పుడు లోకమే వారిలో ఉంటుంది, ఏం ఉపయోగం బ్రదర్ అంట. But if you live for the Lord as a sacred, holy, sanctified, chosen vessel, అయితే ఒకవేళ నువ్వు ప్రభు నిమిత్తమై పరిశుద్ధపరచబడినటువంటి ఏర్పరచబడినటువంటి ఒక శుద్ధమైనటువంటి ఒక పాత్రగా ఆయన నిమిత్తమై నువ్వు vessel ఉన్నట్లయితే, unto honor, ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటే, honorable God is waiting. కాబట్టి దేవుని కొరకైనటువంటి He says that I am waiting for you. దేవుడు అంటాడు, నేను నీ కొరకు ఎదురు I want to చూస్తున్నాను. create history. నీ ద్వారా Is చరిత్ర there సృష్టి- anybody one like that? అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? And Joshua is like that. యోషువ అలాంటి వాడు. But today God is on the lookout for such people. కాబట్టి ఈ దినాన దేవుడు ఇలాంటి వారిని వెతుకుతున్నాడు. That was the new legacy they have left. కాబట్టి అక్కడ చూస్తాం కదా, నాలుగవదిగా నూతనమైన లేక క్రొత్త చరిత్ర. So until now we have seen four important key themes of four chapters. అంటే ఇప్పటి వరకు కూడా యెహోషువ మొదటి 4 అధ్యాయాల్లో ఉన్నటువంటి 4 ప్రాముఖ్యమైనటువంటి సంగతుల్ని మనం చూసాం. Chapter 1 deals with new leader. మొదటి అధ్యాయము క్రొత్త నాయకుడు. Chapter 2 talks about new lady. రెండవ అధ్యాయము క్రొత్త స్త్రీ. Chapter 3 deals with new land. మూడవ అధ్యాయము క్రొత్త భూమి. Chapter 4 describes new legacy. నాలుగవ అధ్యాయము క్రొత్త చరిత్రను గురించి వర్ణిస్తుంది. And chapter 5 new life. లైఫ్. ఐదవ అధ్యాయము క్రొత్త లేక నవీన జీవితం. Now they are landed into Canaan. ఇప్పుడు వారు కనాన్లోకి They వచ్చేసారు. were no more in Egypt. వారికి ఐగుప్తులో లేరు. No more in the wilderness. వారు ఏమాత్రం అరణ్యములో No లేరు. more standing on the shores of Jordan. యోర్దాను నది తీరంలో లేరు They వారు. need not cross the Red Sea. వారు ఏమాత్రం ఇంకా ఎర్ర సముద్రం దాటాల్సిన They పని need లేదు. not fear about the enemies in the wilderness. అరణ్యంలో ఉన్నటువంటి శత్రువులకు భయపడాల్సిన పని They లేదు. need ఇప్పుడు not wait for manna. మన్నా కొరకు ఎదురు They need చూడాల్సిన not పని wait లేదు. for water gushed out of the rock. బండలో నుంచి ఉబికేటువంటి నీళ్ళ కొరకు ఎదురు చూడాల్సిన పని They లేదు. need not wait for non-vegetarian again. మరలా మాంసం ఎక్కడ దొరుకుతుందా అని ఎదురు చూడాల్సిన పని లేదు. And they need not think about the garlic, fish, this and that there. అక్కడ వాళ్ళు ఏమాత్రం కూడా ఉల్లిపాయలు చేపలు ఇలాంటి వాటి గురించి ఆలోచించాల్సిన They పని are లేదు. going to eat the provision of that land. వారు ఆ భూమి లేక ఆ దేశంలో ఉన్నటువంటి సరఫరా వారు దాన్ని What అనుభవించబోతున్నారు. is the ఏంటది? honey and milk? అది పాలు తేనెలు. Do you ever see that honey is harvested and milk is harvested in a huge quantities that can cater 6 lakh people? మీరు ఎక్కడైనా చూసారా? 6 లక్షల ప్రజలకు పైబడినటువంటి వారికి సమృద్ధి అయినటువంటి తేనె పాలు ఎక్కడైనా కూడా కనబడ్డాయి మీకు అలా ఉండడం? Is there any storeroom? ఏదైనా స్టోర్ గది Any ఎలా go ఉందా? down? ఏదైనా గోడౌన్ ఉందా? అలాంటిది? Any mart? ఏ మాల్ అయినా ఉందా? D-mart? డిమార్ట్ ఉందా? అలాగా Any mart? ఏ మాట అయినా. But we have Christ mart. అయితే మనకి క్రీస్తులో లాంటి We have మాట. prepared everything. ఆయన అన్ని సమృద్ధిగా We సిద్ధపరిచాడు. have all this provision in Christ today. ఇది నాన్న క్రీస్తులో సకలమైనటువంటి సరఫరా మనకుంది. So we praise God. That provision is still alive. దేవునికి స్తోత్రము. ఆ సదుపాయం ఇంకా మనకుంది. The people of Israel, they eat everything God provided them in the land of Canaan and they died. కనాను దేశములో ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు దేవుడు వారికి సిద్ధపరిచిన ప్రతిదీ తిని చనిపోయారు తర్వాత. But Jesus said in the New Testament, I am the bread of life. అయితే క్రొత్త నిబంధనలో యేసు గారు చెప్పారు కదా, జీవాహారము నేనే, I am the living water. నేనే జీవ జలము నేనే. Whosoever eateth me shall never die. నన్ను తినువాడు ఎవడైనను ఎన్నడూ మరణించడు. Whosoever drinketh this water never ఈ thirst. నీళ్లు త్రాగువాడు మరి ఎన్నడూ దప్పికొనడు. Come unto me. నా యొద్దకు రండి. I give this water. ఈ నీరు నేను ఇస్తాను. I give this bread. ఈ ఆహారాన్ని I నేను give ఇస్తాను. my life for నా you. ప్రాణం నీ కొరకు I am పెట్టాను. here waiting for నీ you. కొరకు ఎదురు That's చూస్తున్నాను. what Jesus' mission is. కాబట్టి ఇది యేసు ప్రభువారి
పని. came into this world. ఆయన ఈ లోకానికి In him వచ్చాడు. was no sin. ఆయనలో He పాపం did లేదు. no sin. పాపం He చేయలేదు. knew no sin. పాపం ఎరగని But వాడు. he became sin for అయితే us. ఆయన మన నిమిత్తం పాపంగా Is చేయబడ్డాడు. there anybody in the world, in the histories whom you have read, a person who has no sin has took the sin of the whole world? ప్రపంచ చరిత్ర పుటల్లో ఎక్కడైనా మీరు చదివారా? పాపం అస్సలు లేనటువంటి ఒక వ్యక్తి సర్వ మానవాళి పాపముల కొరకే మరణించడం ఎక్కడైనా చూసారా? He took all the sin. ఆయన మన He పాపములన్నీ became sin తీసుకున్నాడు. for మన us. కొరకు పాపంగా He చేయబడ్డాడు. did no sin. ఆయన పాపం He చేయలేదు. challenged the whole world. Could you find a sin in me? ఆయన సర్వ ప్రపంచానికి సవాలు విసిరి అంటాడు కదా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు What కనుగొనగలరు? a savior he is. ఎలాంటి గొప్ప రక్షకుడు A ఆయన. savior born for the sins of the people. ప్రజల యొక్క పాపముల నిమిత్తమై జన్మించిన రక్షకుడు. A savior who came into this world to lay down his life for us. ఓన కొరకే ప్రాణం పెట్టే దాని కొరకే లోకానికి వచ్చిన రక్షకుడు. He was in this world sin free. ఆయన పాపము లేనివాడుగా ఈ లోకంలో ఉన్నాడు. He served the people. ఆయన ప్రజలను He సేవించాడు. healed the sick. ఆయన వ్యాధిగ్రస్తులను He స్వస్థపరిచాడు. encouraged the suffering. ఆయన శ్రమల్లో ఉన్న వారిని He was with ఆదరించాడు. the poor. ఆయన He పేదవారికి సహాయపడ్డాడు. proclaimed the gospel to the needy. అవసరత కలిగినటువంటి వారికి సువార్త He ప్రకటించాడు. unleashed the people from the bonds of the sin. పాపం యొక్క బంధకాల్లో నుంచి ప్రజలను ఆయన విడిపించాడు. He anointed them with the oil of gladness. ఆయన ఆనంద తైలము చేత వారిని అభిషేకించాడు. And he has brought them from the clutches of the devil into the freedom. ఆయన సాతాను యొక్క బంధకాల్లో నుంచి స్వాతంత్రంలోనికి వారిని నడిపించాడు. All this happened because of his life. ఇదంతా కూడా ఆయనలో ఉన్న జీవమును బట్టి జరిగింది. That's the reason as to why we see that he was willingly offered himself as a living sacrifice. ఆ కారణం చేత మనం చూస్తాం కదా, ఆయన ఇష్టపూర్వకంగా సజీవ యాగంగా తను తాను మన నిమిత్తం He was అర్పించుకున్నాడు. bruised on the cross. ఆయన శిలువపై His నలగొట్టబడ్డాడు. side was ఆయన open. ప్రక్కన తెరవబడింది. His head was decorated with the crown of thorns. ఆయన యొక్క తల His hands were nailed to the ఆయన cross. చేతులు మేకులతో He కొట్టబడ్డాయి. shed his precious blood. ఆయన ప్రశస్త He రక్తంగా was silent there on the cross. ఆయన శిలువ పైన మౌనంగా మరణించాడు. Except the 7 words he uttered for the whole human race. సర్వ మానవ జాతి కొరకై పలికినటువంటి ఆ 7 మాటలు తప్ప ఇంకేం పలకలేదు. Father, forgive them. ఆయన అన్నాడు కదా, తండ్రి వారిని క్షమించు. Forgiveness that welled out of the cross. క్షమాపణ అనేటువంటిది శిలువలో నుంచి వెలువడింది. There is no sin the blood of Jesus Christ can never cleanse. కాబట్టి యేసు ప్రభువారి యొక్క రక్తము కడగలేనటువంటి పాపం ఏది లేదు. No matter who you are, ఎవరైనప్పటికీ Jesus loves you. యేసు ప్రభు నిన్ను He ప్రేమిస్తున్నాడు. cares for you. నిన్ను గురించి He is చింతిస్తున్నాడు. more mindful about you. నీ గురించి He ఆలోచిస్తున్నాడు. wants to bring into His love. ఆయన ప్రేమలోనికి నిన్ను He wants to నడిపించగోరుతున్నాడు. clean you from all your sin. నీ పాపం అంతటి నుంచి నిన్ను He కడిగి wants to give a పవిత్రపరచు. goal for you. ఆయన నీ కొరకైనటువంటి గురిగురం You will be a brand new person. నవీనమైన వ్యక్తిగా Then you will have a new leader. నువ్వు నూతనమైన నాయకుడు నీకు ఉంటాడు అప్పుడు. And that leader is the Holy Spirit. ఆ నాయకుడే పరిశుద్ధాత్ముడు. And then you will become a new person. అప్పుడు నువ్వు క్రొత్త వ్యక్తి Maybe అవుతావు. lady regent, a woman or a male or a female. కాబట్టి ఒకవేళ స్త్రీ అయినా పురుషుడైనా You ఎవరైనా will be a కూడా new person. క్రొత్త వ్యక్తి Your అవుతావు. family will be నీ new. కుటుంబం Your నూతనం life will అవుతుంది. be new. నీ జీవితం You will నూతనమవుతుంది. be utterly new. నువ్వు 100% You are a క్రొత్త brand అవుతావు. new person. నవీనమైనటువంటి The వ్యక్తి Bible అవుతావు. says if any man is in Christ, బైబిల్లో రాయబడింది, ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడలా he is a new వాడు creature. నూతన సృష్టి. All the old things have passed away, ఇదిగో పాతవి గతించెను, but all become new in Christ. సకలము కూడా సర్వము క్రీస్తులో In నూతనమై. Christ you are new. క్రీస్తులో నువ్వు క్రొత్త వ్యక్తివి. Would you like to be a new person today? ఇది నా ఆయనలో నవీనమైన వ్యక్తి Would you కావగలుగుతున్నావా? like to enter into the new promised land called Jesus Christ? యేసు ప్రభు అనేటువంటి ఈ నూతనమైనటువంటి వాగ్దాన దేశంలో No matter ప్రవేశించాలి. who you are, నీవెవరైనా కూడా Jesus is inviting you. యేసు ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. His love is still watching you. ఆయన ప్రేమ ఇంకా నేను కొరకే His arms are కనబడుతుంది. stretched forth for you. ఆయన చేతులు నీ కొరకే Today is the చాచించు. day of ఈ salvation. దినమే రక్షణ దినం. Today is the day of ఈ reconciliation. దినాన్ని సమాధాన పడే Today దినం. Jesus is calling you. ఈ దినాన్ని యేసు ప్రభు నిన్ను Believe on పిలుస్తున్నాడు. the Lord Jesus Christ. యేసు నందు విశ్వాసం ఉంచు. Thou shalt be saved. నువ్వు రక్షణ పొందుదువు. But what about the saved people? రక్షణ పొందిన వాళ్ళ విషయం ఏంటి? They are being here. వారు ఇక్కడ ఉన్నారు. They are there in the wilderness.
వాళ్ళ యొక్క అరణ్యంలో ఉన్నారు, but no new life. అయితే నవీన జీవం లేదు. They are not enjoying the newness in their life. వారి జీవితాల్లో నవీనత్వాన్ని Today కృతజ్ఞతను many అనుభవించట్లేదు. believers are like that. ఇది నాలో చాలా మంది Just విశ్వాసులు meetings, VBS, youth camps, it's just one of the activities for them. వారికి విబిఎస్లు కానీ కూడికలు కానీ ఈ యూత్ క్యాంపులు కానీ అవి ఓ కార్యక్రమం లాగా అయిపోయాయి. But they used to come and attend very regularly. అయితే వస్తారు, క్రమంగా హాజరవుతారు, But no work in the heart. అయితే హృదయంలో పని జరగదు. Their heads are big వాళ్ళు చూడండి తల్లు పెద్దవి, and their mouth is still bigger. వాళ్ళ నోరు ఇంకా పెద్దది, But the heart is very, very tiny. అయితే హృదయం చాలా చిన్నది. No place for the Lord. ప్రభుకు స్థలం No లేదు, place for the word of God. దేవుని వాక్యానికి No స్థలం లేదు, place for the plan of God. దేవుని No సంకల్పం place for the purpose of God. దేవుని ఉద్దేశాన్ని No place for the promise of God. దేవుని వాగ్దానాన్ని No place చూడలేదు. for the presence of God. దేవుని సన్నిధికి No చూడలేదు, place for the people of దేవుని God. ప్రజలకు చూడలేదు. అందులో How long you want to be just like that? ఎంతకాలం అలాగే ఉండిపోతావు? Is that reason as to why you were saved? ఈ కారణాన్ని బట్టి నువ్వు రక్షణ పొందావా? Would you expected that this life would be just like this when you were born again? నువ్వు రక్షణ పొందినటువంటి సమయంలో నీ జీవితం ఇప్పుడు ఎలాగుందో అలాగే ఉండాలనుకున్నావా? You never expected like that. అలాగే ఎప్పుడు నువ్వు అనుకోలేదు. You want to be always with bubbling joy. ఎప్పుడు కూడా ఉప్పొంగే ఆనందనాలు ఉండాలనుకున్నావు. Not only cheating ourselves, but just listening the word of God, but doers of the word. కాబట్టి దేవుని వాక్యము వినువారు మాత్రమే ఉండి మళ్ళీ మనం మోసపుచ్చుకొనకుండా దాని ప్రకారం చేసేవారుగా ఉండాలి. God is on the lookout for that such remnant. అలాంటి శేషం కొరకు ప్రభు ఎదురు There చూస్తున్నాడు. may be so many believers seated here, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అనేక మంది and విశ్వాసులు many ఉండొచ్చు. believers watching live. లైవ్ గా చూస్తున్న అనేక మంది విశ్వాసులు But ఉండొచ్చు. don't be just a normal person. కేవలం సామాన్యుడిలా ఉండకూడదు. Joshua was just normal person. యెహోషువ కేవలం ఒక వ్యక్తి There were కాదు. 6 lakh people there, 6 లక్షలకు పైబడి ప్రజలు ఉన్నారు. and nobody has a given privilege to write their own book like Joshua. ఎవరు కూడా యెహోషువ వలె వారి జీవితానికి సంబంధించినటువంటి సొంత పుస్తకాన్ని రాసే ఆధిక్యత రాయవల్ల. Nobody was given such a grace wherein they are being administered by the Lord for their ministry. పరిచర్య నిమిత్తమై దేవుని యొక్క కృప ఎవరు కూడా ఈయనకి ఇవ్వబడినట్లుగా But అనుగ్రహించబడ్డాడు. Joshua was new, యెహోషువ నవీనమైనటువంటి వ్యక్తి. and he was willing to shoulder that responsibility. ఆయన బాధ్యతను తీసుకునే దానికి He was ఇష్టపడ్డాడు. willing to face the the challenge until the end, ఆయన చివరి వరకు కూడా ఏ సవాల్ అయితే తీసుకున్నాడో దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. and he was faithful until the end. ఆయన చివరి వరకు నమ్మకంగా ఉన్నాడు. God is on the lookout for such Joshua. అలాంటి యెహోషువల కొరకు దేవుడు ఎదురు God is చూస్తున్నాడు. not just satisfied with the people who come and listen and go. ఏదో వచ్చి విని వెళ్ళిపోయేటువంటి వాళ్ళతో దేవునికి తృప్తి లేదండి. God is really not satisfied with how many have come attended, how many haven't. కాబట్టి ఎంతమంది హాజరయ్యారు, ఎంతమంది వచ్చారు అనేటువంటి దాని మీద దేవునికి శ్రద్ధ లేదు. God is also not interested who is ministered, who has translated, who has helped in singing and live streaming and all other activities. He is interested who is benefited of this ministry. కాబట్టి దేవుడు ఎవరు వాక్యం చెప్పారు, ఎవరు తర్జుమా చేశారు, పాటలు ఎవరు పాడారు, వాయిద్యాలు ఎవరు వాయించారు, లైవ్ స్క్రీనింగ్ ఎవరు చేశారు, వీటన్నిటి మీద ఆయన దృష్టి లేదు. కానీ ఈ పరిచయ ద్వారా ఎవరు మేలు పొందారు, ఎంత ప్రయోజనం జరిగింది. Is it one person blessed like Joshua? కనీసం ఒక్క వ్యక్తి అయినా యెహోషువ లాంటి వాళ్ళు Is there ఉన్నారా? a person for me like Joshua who can take the responsibility after Moses, next to Moses? మోషే తర్వాత బాధ్యత తీసుకునే దానికి ఇష్టపడే యెహోషువ లాంటి వ్యక్తి ఎవరైనా ఇక్కడ ఉన్నారా అని Anybody in చూస్తున్నాడు. Jehirabad? ఎవరైనా జహీరాబాద్ లో ఉన్నారా? Anybody in Bethany and surrounding assemblies? బెతనియా గాని చుట్టుపక్కల సమాజాల్లో ఎవరైనా God ఉన్నారా? is looking for such people. అలాంటి వారి కొరకు ప్రభు ఎదురు For చూస్తున్నాడు. such people he says, Lo, I am with you, even wherever thou goest. అలాంటి వారితో ఆయన అంటాడు కదా, మీరు నడుచు మార్గం అంతట్లో కూడా నీ దేవుడనే యెహోవా నీకు తోడై ఉన్నాడు. The Lord thy God is with you, wherever thou goest. నీ నడుచు మార్గం అంతటిలో కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ దేవుడనే యెహోవా నీకు తోడై ఉంటాడు. Shall we pray? ప్రార్థన చేస్తాము. మోకరించండి, ప్రార్థన చేసుకుందాము. మధ్యలో చిన్న సాంగ్